ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ ఉదయకాలము ఎలా ఉన్నది? ఉదయమున దేవుని కృప నూతనమై ఉన్నది కనుక ఉదయమున ఆ కృపను తలంచి దేవుని స్తుతించాలి. దేవుడు ఒక నూతన దినమును చూచుటకు కృపను ఇచ్చారు కదా. మనము ప్రాణంతో లేచుట దేవుని కృపయే కదా. హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎంతో మంది కాళ్ళు చేతులు చచ్చుబడి పడ్డ పడకలో ఉన్నారు. అడిగితే రాత్రి బాగానే పడకకు వెళ్లారు. ఉదయం లేచిన వెంటనే కాళ్ళు చేతులు పనిచెయ్యలేదు. ఇలాంటి బాధల్లో అనేకుల్ని చూస్తున్నాం కదా. కనుక మనం ఉదయమున మంచి సుఖబలముతో లేచుట ఆయన కృపయే కదా. దాని కొరకు దేవా, నాకిచ్చిన మంచి ఆరోగ్యం కొరకు స్తోత్రములని స్తుతిస్తారా? ఆయన కృప కృప కృప. అర్హత లేని మనకు దేవుడు చూపే దయే కృప. నేను ప్రతిదినం దేవుని కృప కొరకై ఆయన స్తుతిస్తాను. ఆ కృపను నేను ఆనుకుని ఉన్నాను. ఆయన నాకు వాక్కునిచ్చారు, నా కృప నిన్ను విడిచిపోదు అని. దాన్ని నమ్మి నేను పరిగెత్తుచున్నాను. ప్రతిదినం దాని కొరకు నేను దేవుని స్తుతించెదను. మనమింకా అనేక కార్యముల కొరకు దేవుని స్తుతించాలి. చేసిన మేలులు, దేవుని యొద్ద నుండి పొందుకున్న ఆశీర్వాదములు, స్వస్థత, విడుదల, వీటన్నిటి కొరకు దేవుని స్తుతించాలి. దానికంటే చాలా ముఖ్యమైనది ఏంటో తెలుసా? కీర్తనకారుడు చెబుతున్నారు, 66వ కీర్తన 20వ వచనములో, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నేను ప్రార్థించినప్పుడల్లా జవాబు ఇచ్చారు, దాని కొరకు స్తోత్రములు. కృపను నా నుండి తొలగింపలేదు, దాని కొరకు స్తోత్రములు. ఈ 2 కార్యముల కొరకు మీరు దేవుని స్తుతించాలి. నా ప్రార్థన మీరు త్రోసివేయక నా ప్రార్థన విన్నారు, జవాబును ఇచ్చారు, స్తోత్రములు. మీ కృప నన్ను విడిచిపోక నా మీద కృప కలిగి ఉన్నారే, మీకు స్తోత్రములు. యోచించి చూడండి, మనం నిర్మూలము కాకుండా ఉండుట ఆయన కృప. ఎన్ని ఆపదలు, ఎందరు దుష్ట మనుషులు మనల్ని చుట్టుముట్టి ఉన్నారు, ఎన్ని కంటికి కనిపించని సాతానుని పోరాటములు. మనం ట్రావెల్లో వెళుచున్నాము, వస్తున్నాము, ఎన్ని విపత్తులను గురించి వినుచున్నాము. మన ప్రాణంతో ఉండుట, భద్రముగా ఉండుట ఆయన కృపయే కదా. దేవా, మీ కృపను నన్ను విడిచిపెట్టనీయకుండా ఉంటిరే, దాని కొరకు స్తోత్రములు అని చెప్పండి. నా ప్రార్థనకు కూడా మర్యాదనిచ్చి నా ప్రార్థనకు కూడా జవాబునిచ్చిచున్నారే, స్తోత్రములని చెప్పండి. అలాగే కృతజ్ఞతతో స్తుతించి చూడండి. ఈ దినం మీ జీవితంలో అద్భుతం జరుగును. ఆయన కృప తొలగిపోదు. మీ ప్రార్థనలో మీరేమడుగుతారో దానికి వెంటనే దేవుడు జవాబు ఇచ్చును. ఈ దినం మీరు అడుగునది అనుగ్రహించును. మొదట స్తోత్రములు తెలియజేయండి. దేవా, నా ప్రార్థన త్రోసివేయక జవాబునిచ్చిచున్నందుకు మీకు స్తోత్రములు. మీ కృప తొలగింపక మీ కృపతో నన్ను ఆదుకుని నడిపించుచున్నందుకు స్తోత్రములు. ఈ దినము నా ప్రార్థనకు జవాబిచ్చుచున్నారు, అద్భుతము చేయుచున్నారు. ఒక అద్భుతమును ఈ దినం నేను చూడబోతున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.